హలో పీపుల్, 2016లో సినిమా ఫీల్డ్ నుంచి మనకు అలాంటి షాకులు తగలలేదండోయ్. పెద్ద హిట్లు అవుతాయనుకున్న సినిమాలు బిస్కెట్ అయ్యి, అసలు ఎక్స్పెక్టేషన్సే లేని సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యి ఇండస్ట్రీని ఒక ఆట ఆడించేశాయి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. మేమండి మీ వైరల్ పకోడీ వాళ్ళం మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాం. ఇంక అస్సలు డిలే చేయకుండా 2016లో వచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో చూసేద్దాం. నంబర్ 10, ఎక్కడికి పోతావు చిన్నవాడా. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. రొటీన్ గా వచ్చే హారర్ సినిమాలని ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ నుంచి చూపించారు. మంచి స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు హారర్ కామెడీ జానర్ ని పద్ధతిగా వాడేసి చిన్న బడ్జెట్ తో పెద్ద హిట్ కొట్టిన సినిమా. అది వాడంటాడు. వాడెవడు? రెండు వాడు. అదే నంబర్ 9, సరైనోడు. బన్నీ ఫస్ట్ టైం అనుకుంటా ఈ రేంజ్ మాస్ క్యారెక్టర్ చేయటం. పర్ఫార్మెన్స్ మాత్రం పేకాడేశాడు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులుంది. ఇంకా సాంగ్స్ అండ్ ఫైట్స్, పిక్చరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆది పినిశెట్టి నెగటివ్ రోల్లో గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు. ఓవరాల్ గా సినిమా మాస్, ఊరా మాస్. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్, ఊరా మాస్. నంబర్ 8, ప్రేమ. రిలీజ్ అవ్వకముందు జనాలు ఎంత ట్రోల్ చేశారో రిలీజ్ అయ్యాక అంతే మెచ్చుకున్నారు. హ్యాండ్స్ డౌన్ బెస్ట్ ఫిలిం ఇన్ చైస్ కెరియర్. మూవీలో చేసిన 3 క్యారెక్టర్స్ లో చై పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు. కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. వెంకీ బాబాయ్ స్పెషల్ అపియరెన్స్ అదుర్స్. కరెక్ట్ గా సెట్ అయిపోయిన ముగ్గురు హీరోయిన్స్. అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి. ఈ సినిమా మన నాగ చైతన్య కోసమే తీసినట్టుంది అని అనిపించే అంత కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. నంబర్ 7, నాన్నకు ప్రేమతో. కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ని కూడా ఈజీగా అర్థమైపోయేలాగా తీసిన డైరెక్షన్. వీళ్ళందరూ అరేంజ్ చేసింది ఎందుకంతా మన ఇద్దరు మధ్య లవ్ క్రియేట్ అవుతుంది. అద్దరిపోయే స్క్రీన్ ప్లే, కొత్త లుక్స్ తో ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్ అండ్ జగ్గుబాయ్. సీట్ కి అతుక్కుపోయేలా చేసే మైండ్ గేమ్స్ అండ్ ట్విస్ట్స్. ఈ గేమ్ లో నేను ఎప్పుడు ఓడిపోయాను, కానీ నేను ఇప్పటిదాకా ఓడిపోయే గేమ్ ఎప్పుడు ఆడలేదు. సూపర్ సెక్సీ రకుల్ ప్రీత్. ఓవరాల్ గా తారక్ కెరియర్ ని ఒక ఇంపార్టెంట్ మలుపు తిప్పిన సినిమా. హిట్ మసాజ్ మైండ్ దొబ్బింది వాళ్ళకి. మా అందరికి మీతో ఒక సెల్ఫీ కావాలి సార్. నంబర్ 6, ఆ గురూజీ ట్రేడ్ మార్క్ డైలాగ్స్. నేను వర్షాకాలం లాంటి దాన్ని, కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది, బురద మాత్రం వెంటనే వస్తుంది. సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్. పల్లెటూరి అందాలు, కదిలిచ్చే బంధాలు. స్మూత్ గా పంచలేసే రావు రమేష్, ఘాటుగా సమాధానం చెప్పే నితిన్. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఇవన్నిటితో ఆడియన్స్ ని ప్రేమలో పడేసిన సినిమా. నంబర్ 5, నేను శైలజ. స్టోరీ రొటీన్ గానే ఉన్నా ఎగ్జిక్యూషన్ ఫ్రెష్ గా ఉంటుంది. 6 నెలలు కలిసి తిరిగితే లవ్వా? యు లైక్ మై ఫ్యామిలీ మెంబర్, సో నన్ను మర్చిపో. ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. డిఫరెంట్ క్యారెక్టర్ లో రామ్, యాక్షన్ కుమ్మేసిన కీర్తి సురేష్. ఒకటి మాత్రం ఎప్పటికీ మారచేయరు, నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డా. మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్. కొత్తగా ఉన్న డైలాగ్స్. పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అడిచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం, అమ్మాయిలో జెన్యూన్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. జాన్ 1 కే వచ్చి 2016 ని ఒక రేంజ్ లో స్టార్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. నంబర్ 4, జనతా గ్యారేజ్. ఈ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యి రికార్డులు తిరగరాసిన కొద్ది సినిమాల్లో ఇదొకటి. ఇట్స్ అ జాగర్స్ పార్క్, 213 చెట్లు,
ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఎన్టీఆర్ ఇంకా మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, నేచర్ ని మనుషుల్ని రిలేట్ చేసిన విధానం. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మొక్కలతో పాటు మనుషుల్ని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని. ఆసమ్ ఫైట్స్ ఇంకా పక్కా లోకల్ పాట. ఎందుకు? ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. దెబ్బకి జనాలందరూ జయ హో జనతా అంటూ థియేటర్స్ కి వెళ్ళిపోయారు. నంబర్ 3 ధృవ. 2016 లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఉన్న సినిమా. రాజకీయ నాయకులు తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. రామ్ చరణ్ సూపర్ చిజల్డ్ బాడీ, అరవింద్ స్వామి ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్, పిచ్చి ఎక్కించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కేక లాంటి ట్విస్ట్లు అండ్ ఒక రేంజ్ లో ఉన్న ప్రొడక్షన్ వాల్యూ. బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. నంబర్ 2 ఊపిరి. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అన్న ట్యాగ్ లైన్ కి పూర్తి జస్టిస్ చేసిన సినిమా. బాడీ అంతా ప్యారలైజ్ అయినా ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని ఏడిపించేసే నాగార్జున. ఇక్కడ ఊపిరాట్లేదు, బయటికి తీసుకెళ్ళి తనదైన స్టైల్లో అట్రాక్ట్ చేసుకున్న కార్తీ. సూపర్ హాట్ తమన్నా. బయట ఇల్లు చూసి సగం ఫిక్స్ అయ్యా, మిగతా సగం నిన్ను చూసి ఫిక్స్ అయ్యా. ఆడియన్స్ అంతా ఒక లైఫ్, ఒకటంటే ఒకటే లైఫ్ అనుకుంటూ మూవీని సూపర్ హిట్ చేసేశారు. చాలా సినిమాలు రిలీజ్ అవుతాయండి ఒక ఇయర్లో. వాటిలో నుంచి 10 మాత్రమే పిక్ చేయడం కొంచెం కష్టమైన పనే. లాస్ట్ దాకా వచ్చి లిస్ట్లో జస్ట్ మిస్ అయిన కొన్ని స్పెషల్ మెన్షన్స్. హాయ్ రిషి, నేను శ్వేతన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నా? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు ఊరికే తిరగరు రిషి. ప్రేమించావా? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఉంటే జనం ఒప్పుకుంటారు. 1000 రూపీస్ ఫర్ గుడ్ ఐడియా. సార్ ఎంఆర్పీలు మార్చేసి అప్ టు 25% మెగా డిస్కౌంట్ సేల్ అని పడదా సార్. మిడిల్ క్లాస్ మనిషికి డిస్కౌంట్ లో కొన్నామన్న తృప్తి ఇందులో దొరకదు. నంబర్ 1 పెళ్లి చూపులు. ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక పెళ్లి చూపుల సీన్, ఒక లవ్ స్టోరీ. ఒకలాగే ఉండాలి అని ఎప్పటి నుంచో చెప్తున్న మన తెలుగు స్టీరియో టైప్స్ ని లెఫ్ట్ లెగ్ తో తన్ని పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా. కొత్త వాళ్ళైనా ఈజీగా కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్స్, మర్చిపోలేని కామెడీ. లైఫ్ లో డబల్ రేట్ల మంది ఎప్పుడు కొనలేదు తెలుసా నేను. మా అయ్య లేవకముందు ఇంటి బయట ఉంటా, పన్న తర్వాత ఇంటి లోపట ఉంటా. లేదు ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్నే. ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో కలుస్తా అని చెప్పి. మంచి మ్యూజిక్. మన పేరుకే ఇంజనీర్, పొట్టకొస్తే అక్షరముకు రాదు. 200% మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక బాహుబలి ఆఫ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ అని అనేయచ్చు. ఇవండి మేమనుకున్న బెస్ట్ మూవీస్ ఆఫ్ 2016. మీరేమంటారు? నచ్చాయా, నచ్చలేదా? మా లిస్ట్తో ఒప్పుకుంటారా, లేకేమన్నా చేంజెస్ ఉన్నాయా అంటారా? మీరు కమెంట్స్ కుమ్మేయండి, మేము రిప్లైస్ దంచేస్తాం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా నాయనా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.